యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. మరొకసారి టీమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు. ముఖ్యంగా దేవుడికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాము. కాబట్టి దేవుడు మనల్ని ఏదో విధంగా వాడుకుంటుంది కాబట్టి మనము ఎంతో భాగ్యం అనుకోవాలా. కాబట్టి మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. దేవునికి ఈ మీటింగ్‌లో మహిమ కలుగును గాక. మన మధ్యలో దీపా సిస్టర్ గారు ప్రార్థన చేస్తది. దిలీప్ బ్రదర్ గారు పాట పాడతారు. దీపా సిస్టర్ మీరు ఓకే. ప్రార్థన చేయండి. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుంటే. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవా నీకు వందనాలు తండ్రి. తండ్రి దేవాయసు ప్రభ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవాయసు ప్రభ ఈ యొక్క ధన్యత ప్రభ ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు నాయన, కానీ మాకు అనుగ్రహించినారు, దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవాయసు ప్రభ ఇందులో మేము పాల్గొంటున్నాం కాబట్టి ప్రభా మాకు ప్రతిరోజు ఒకటి న్యూ థింగ్ మాకు నేర్పిస్తున్నారు ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవాయసు ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రభా ఆత్మీయంగా బలపడడానికి స్థిరపడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. దేవాయసు ప్రభా మరి ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకున్నైనా తండ్రి. దేవాయసు ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము అందరం కూడి ప్రార్థిస్తున్నాగా తండ్రి, నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి నాయన. దేవాయసు ప్రభా నువ్వు ఎంతగానో మా ప్రభా శిల్వ మరణం పొందిన దేవుడో ప్రభా, మా కొరకు రానయ్యున్న దేవుడో ప్రభా. దేవాయసు ప్రభా నీ యొక్క రాజ్యాన్ని వదిలేసుకుని ప్రభా మా కొరకు ప్రభా తిరిగి రానయ్యున్న గొప్ప దేవానికి వందనాలు తండ్రి. దేవాయసు ప్రభా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తే ప్రభా నీ యొక్క బిడ్డగా ప్రభా మా అందరినీ పరిశుద్ధతలో ముద్రించుకున్న గొప్ప దేవానికి వందనాలు తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతిది కూడా ప్రభా మేము యూటిలైజ్ చేసుకోవాలి తండ్రి. ఏది కూడా ప్రభా పోగొట్టుకోవడానికి వీలేదనైనా దేవాయచు ప్రభా మేము ప్రతిదీ కూడా ప్రభా సాక్రిఫైస్ చేసుకోవాలి నాయనా, అప్పుడైతేనే ప్రభా నీలో ఇంకా మేము బలపడగలుగుతాం తండ్రి. దేవాయచు ప్రభా మేము యుద్ధంలో ఉన్నవారం కాబట్టి ప్రభా యుద్ధంలో మేము విజయం పొందాలా కాబట్టి ఏసియాని యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దయచడి. ప్రతి దినము నీ యొక్క పరిశుద్ధాత్మ పొందుకోవాలనైనా, అందుకే ఏసియా మాకు కడవరి వచనంతో నింపండి, మా అందరిని అభిషేకించండి తండ్రి. నీకే వందనాలు తండ్రి. దేవాయచు ప్రభా ప్రతి బిడ్డని కూడా నీ కృపల జ్ఞాపకం చూసుకుంటాను. రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా ప్రభా నీ యొక్క కృపల జ్ఞాపకం చూసుకుంటాండి. దేవాయచు ప్రభా ప్రతి వారికి నీ నీతిని సత్యాన్ని మేము ప్రకటన చేయాలి ప్రభా. మేము అగ్నిలాగా తయారు కావాల ప్రభా, సాయపడమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీకెళ్ళెక్కలేని వందనాలు కృతజ్ఞతలు నాచండి. దేవ పాటల ద్వారా వాక్కు చేత ప్రభా మీరు మాతో మాట్లాడని మా హృదయాన్ని సరిదిద్దుకునేలాగా తండ్రి సాయపడమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. మరి ఆది అంతం ప్రభా మీరే తోడై ఉండి నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవుని నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. మన మధ్యలో దిలీప్ బ్రదర్ పాట పాడతారు. సరే అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. పాట. సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో, సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో, సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో, సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో, సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో, సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. యేసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా, యేసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా, యేసు కూడా మన తోడుగా, యేసు కూడా మన తోడుగా, సాహించి ఓదార్చి ప్రేమ చూపును, సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో, సహింతుము శ్రమలన్నీయు
యేసుకై సంతోషముతో నీతి కొరకై ఆకలి దప్పి కల్గి మనమెల్ల వేచియుండ నీతి కొరకై ఆకలి దప్పి కల్గి మనమెల్ల వేచియుండ నీతి సూర్యుడు మన తోడై నీతి సూర్యుడు మన తోడై నీతిని నెరవేర్చి కృపజూపును సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సువార్త కొరకై చెరనుండినా కొరడాల దెబ్బలు సహింపగా సువార్త కొరకై చెరనుండినా కొరడాల దెబ్బలు సహింపగా దివారాత్రముగాయు ప్రభు నేత్రము దివారాత్రముగాయు ప్రభు నేత్రము కృపజూపి ప్రేమతో ఆదరించును సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో లోకమందు పలు శ్రమలు లోకస్తుల ద్వేషము వలన కలుగు లోకమందు పలు శ్రమలు లోకస్తుల ద్వేషము వలన కలుగు లోకాధికారి లోకమును లోకాధికారి లోకమును జయించిన ప్రభువే మనలగాయును సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత ముందు ఈ శ్రమలెన్న దగినవి కావు క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత ముందు ఈ శ్రమలెన్న దగినవి కావు క్రీస్తుతో వారసులౌటకు క్రీస్తుతో వారసులౌటకు అర్హత మనము జూపు సహనమే సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సువార్త కొరకై చెరనుండినా కొరడాల దెబ్బలు సహింపగా సువార్త కొరకై చెరనుండిన కొరడాల దెబ్బలు సహింపగా దివారాత్రముగాయు ప్రభు నేత్రము దివారాత్రముగాయు ప్రభు నేత్రము కృపజూపి ప్రేమతో ఆదరించును సహింతుము శ్రమలన్నీయు
యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు. యేసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో. సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో. సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. యేసుకై సంతోషముతో. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మరొకసారి దేవుని నామములో మీ అందరికి వందనాలు. మన మధ్యలో పరిశుద్ధ బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు, శుభములు. దేవుని వాక్యాన్ని ధ్యానించక పూర్వము చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిస్తాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవు, అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు తండ్రి, మీకెంతో వందనాలు, స్తుతులు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా ప్రభావ మీరు మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ వచ్చారు. ఇంతవరకు సజీవంగా ఉంచారు నా ప్రభావ. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీ సన్నిధిలో ప్రభావ ఈ రీతిగా కలుసుకోవడానికి మీరు కృపనిచ్చారు. అందుని బట్టి మీకు వేల కొలది వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు తండ్రి నాయన ఈ యొక్క కూడికలో ప్రభావ మీరు సహాయపడుతూ వచ్చారు తండ్రి. పాటల ద్వారా మేము మహిమ పొందారని సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఈ సమయంలో తండ్రి మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా తండ్రి మీరేనైనా మా అందరితో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పక్షంగా నిలబడుతున్నాను మీరు జ్ఞాపకం చేసుకోనండి. విసిలో చోట్ల మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి, నా నోటిని మీ బోరగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా సమస్త ప్రవర్తన అంతటి ఎందు ప్రభావ మీ అధికారానికి ఒప్పుకుంటున్నాను. నా సబుద్ధిని తొలగించండి, నా సొంత ఆలోచనలు తొలగించండి. సంపూర్ణంగా నీకే లోబడుతున్నాను. పరిశుధాత్ముడను నేను కాకు సమర్పించుకుంటున్నాను ప్రభా. మీరేనైనా నాలో ఉండి మా అందరితోనూ మాట్లాడమని, మా ఆత్మీయ జీవితాలను ప్రభా ముందుకునైనా కొనసాగించినట్లు కృప చూపించమని తండ్రి. మీకునైనా ఇష్టానుసారమైన వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయం అంతటినీ ప్రభా మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కీర్తనల గ్రంథంలో నుంచి ధ్యానించుకుంటాము. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనందరికీ బాగా పరిచయం ఉన్న వచనాలే ఇవి. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అక్కడ రాయబడింది ఏంటిది అని అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. చూడండి, ఈ కీర్తన కోరాహు కుమారులు రాశారు. ఎవరి గురించి రాశారు అనంటే దావీదు యొక్క జీవితాన్ని గురించి. ఇక్కడ ఈ కీర్తనను వాళ్ళు ప్రారంభించింది దేనితో అంటే, ఒక ఉదాహరణ చెబుతూ ఈ కీర్తనను ప్రారంభించారు. ఏమనంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అని మొదలుపెట్టారు. దుప్పి నీటి వాగుల కొరకు ఏం చేస్తుంది అని అంటే ఆశపడుతుంది. ఎందుకు ఆశపడుతుంది అని అంటే, దుప్పి అంటే మన జింక, మగ జింక అన్నట్టు. అది చూడండి, జింకని జంతువులు వేటాడుతూ ఉంటాయి. పులులు కానీ, సింహాలు కానీ అవి వేటాడుతూ ఉంటాయి. వేటాడినప్పుడు అవి ఎంతో చాలా వేగంగా వాటి నుంచి తప్పించుకుంటాయి. ఎంతో వేగంగా పరిగెడుతూ ఉంటాయి. అలా పరిగెట్టినప్పుడు వాటి శరీరంలో వేడి పుట్టి వాటికి ఎంతగానో దాహం వేస్తూ ఉంటది. అప్పుడు అవి దాహం కోసము, నీటి కోసము ఎంతగానో వెంపర్లాడుతూ ఉంటాయి. ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాయి. ఎక్కడన్నా నీటి వాసన తగిలినా కానీ అవి ఏం చేస్తూ ఉంటాయి అంటే, నీరు దొరుకుతుందని దాని కొరకు పరిగెడుతూ ఉంటాయి అన్నట్టు. అటువంటి పరిస్థితి. అదే రీతిగా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. ఇక్కడ దుప్పికి అంత ఆశ నీటి మీద ఎందుకు కలుగుతుంది అని అంటే, శత్రువుల చేత తరముబడి, అంటే పులులు, సింహాలు, క్రూరమైన జంతువుల చేత తరముబడి అలసున్న స్థితిలో దానికి ఆ దాహం వేసినట్లుగా ఇక్కడ దావీదు పరిస్థితి కూడా అదే రీతిగా ఉంది. తన కుమారుడైనటువంటి అబ్షాలోం కావచ్చు,
లేదు అంటే సౌలు కావచ్చు. ఏదో ఒక సందర్భంలో, ఎందుకంటే వీరిద్దరు కూడా తన కుమారుడైనటువంటి అబ్షాలోము గాని, లేదంటే సౌలు గాని, వీరిద్దరు కూడా దావీదును తరిమినటువంటి వారే. ఒక చోట కుదురుగా ఉండనివ్వలేదు. ఒక చోట నెమ్మదిగా ఉండనివ్వలేదు. తన యొక్క ఇంటి దగ్గర తనను ఉండనివ్వలేదు. తనని చంపడానికి వెంటబడినటువంటి వారు. ఆ సమయంలో దావీదు పారిపోతూ వచ్చాడు. శత్రువుల నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. తప్పించుకుంటూ తిరుగుతూ ఆ క్రమంలో దేవుని సన్నిధిని దూరం అవుతూ వచ్చాడు. దేవుని సన్నిధికి, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి దూరం అవుతూ వచ్చాడు. ఆ దూరమైన ఆ క్రమాన్ని బట్టి, దూరమైన ఆ విధానాన్ని బట్టి చూడండి, తాను దేవుని సన్నిధిని కోల్పోతున్న విధానాన్ని బట్టి ఆయన ఇక్కడ వివరిస్తున్నాడు. ఏ రీతిగా తను దేవుని సన్నిధిని కోల్పోతున్నాడో దావీదును ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమంటున్నాడు? నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దుప్పి ఏ రీతిగా అయితే శత్రువుల నుంచి తప్పించుకొని నీటి కొరకు ఆశపడుతూ ఉందో, నా ప్రాణం కూడా నీ కొరకు ఆశపడుతుంది. తర్వాత ఏం చెబుతున్నాడు? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఇప్పుడు ఆయనకు అవుతున్న దాహం ఏంటిది అని అంటే దేవుని దాహం, దేవుని కొరకు దాహం. అంటే ఆయన ప్రాణము దప్పికతో ఉన్నది. ఏం కోరుకుంటుందంటే ఈ శరీర సంబంధమైన నీళ్లు కాదు కానీ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ గురించున్నది. ఏ దేవుడు అనంటే జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడైన సర్వ సృష్టిని కలుగజేసిన ఆ జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఆ తర్వాత అంటున్నాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడతానో అనేటువంటి ఆశను తను వ్యక్తం చేస్తున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నానే, దేవుని సన్నిధికి దూరం అయిపోయినానే, ఆ యొక్క ఎడబాటుని జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖపడుతున్న వాడిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఎందుకు ఈ 2 వచనాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దావీదుకు దేవుని సన్నిధి పట్ల ఉన్న ఆ తృష్ణ, ఆ దాహం చూడండి. దావీదుకు దేవుని సన్నిధి పట్ల ఉన్న ఆ ఆశ, దానికి దూరం అవుతున్నటువంటి బాధ ఆయన మాటల్లో ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు దావీదు దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు? దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది? ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి పోయే వాళ్ళు ఉన్నారు కదా. దేవుని సన్నిధికి పోతే అక్కడ ఐశ్వర్యం దొరుకుతుందని, లేదంటే ఇంకోటి ఏదో దొరుకుతుందని, ఉద్యోగాలు వస్తాయని, వ్యాపారాలు బాగుపడతాయని, అప్పులు తీరిపోతాయని, ఇలా రకరకాలుగా దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటారు. దేవుని సన్నిధి కొరకు వెళ్తూ ఉంటారు. కానీ దావీదు అందుకొరకు దేవుని సన్నిధికి వెళ్ళడం లేదు. దావీదు యొక్క ఉద్దేశము అది కాదు. దావీదు దేవుని సన్నిధిలో ఏం చూశాడు అనంటే, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే అక్కడ మనకు తెలుస్తుంది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని చెబుతున్న మాట ఏంటిది అనంటే, జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో ఏముందంట? సంపూర్ణమైన సంతోషం. దావీదు అడుగుతున్నది ఈ శరీర సంబంధమైన వాటి కోసం కాదు. దావీదు తృష్ణ కొనుచున్నది. దావీదు ఎందుకు మిస్ అవుతున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. అంటే దేవుని సన్నిధికి తాను దూరంగా ఉన్నాడు అంటే దానికి అర్థము అతనికి సంతోషం లేదు. దేవుని సన్నిధికి ఎడబాటుగా ఉన్నాడు అంటే దానికి సంతోషం లేదు. ఆ సంపూర్ణమైన సంతోషం కొరకు ఆయన దేవుని సన్నిధిని అడుగుతున్నాడు. ఆ సంపూర్ణమైన సంతోషానికి దూరం అవుతున్నాడు. ఆహారం లేక కాదు, నీళ్లు లేక కాదు, మనుషులు లేక కాదు, ఇంకా వేరే ఏమీ లేక కాదు. ఆయనకి ఏది కొరవైంది అంటే సంపూర్ణ సంతోషం. దాని కొరకు దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని తన యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఆయన ప్రాణము దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు తృష్ణగొనుచున్నది. దాని కొరకు ఆశపడతా ఉన్నది. చూడండి, సంపూర్ణ సంతోషము దేవుని సన్నిధిలో ఉంది కాబట్టే దాన్ని అడుగుతున్నాడు దావీదు. చూడండి, ఈరోజు చాలా మంది మనుషులు మనం దేని కొరకు ఆశపడుతూ ఉంటారు అనంటే, డబ్బు కోసం ఆశపడుతూ ఉంటారు, ఇంటి కోసం ఆశపడుతూ ఉంటారు, ఉద్యోగం కోసం ఆశపడుతూ ఉంటారు. ఈ లోకంలో రకరకాలైనటువంటి వాటి కొరకు ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు అనంటే, అవే మనకు శాశ్వత ఆనందాన్ని ఇస్తాయి, అవే మనకు శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తాయి, అవే మనకు సంతోషాన్ని ఇస్తాయి. ఉద్యోగం ఉంటే సంతోషం ఉంటుందని, లేదంటే డబ్బు ఉంటే సంతోషం ఉంటుందని, లేదంటే బంగారం ఉంటే సంతోషం ఉంటుందని వాటి కొరకు ఆశపడతారు, వాటి కొరకు ప్రయాసపడతారు, వాటి కొరకు వెతుకుతారు. అవి లేవని చెప్పి దిగులు పడుతుంటారు.
కానీ నిజానికి వాటిలో వేటిలో కూడా సంతోషం దొరకదు. అవేవి వాటిలో కూడా ఈ లోక సంబంధమైన వాటిలో వేటిలో కూడా సంపూర్ణ సంతోషం అనేది దొరకదు. ఈ లోక సంబంధమైనవి మనకి ఇచ్చేటివన్నీ కూడా తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి. టెంపరరీ ఆనందాన్ని ఇస్తాయి తప్ప శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు. మీకు ఉదాహరణగా చెప్పాలి అనంటే, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు సినిమాలంటే చాలా ఇష్టం. సినిమాలంటే చాలా విపరీతమైన ఇష్టం. నేనేం చేసేవాడిని అంటే, సినిమా అనౌన్స్ అయిందనుకోండి, ఒక పెద్ద డైరెక్టర్ తోటి నాకు నచ్చిన హీరో సినిమా అనౌన్స్ అయితే, ఇంకా సంవత్సరం అవుతది దాని రిలీజ్ కొరకు. ఆ రిలీజ్ కోసం ఎదురు చూసేవాడిని. రిలీజ్ కోసం ఎదురు చూసి, దాని కోసం ఎక్సైట్‌మెంట్‌తో ఎదురు చూసేవాడిని. ఉదయాన్నే వెళ్లి రిలీజ్ రోజున సినిమా చూసొచ్చేవాడిని. ఆ సినిమా చాలా బాగుంటే వరుసగా 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చూసేవాడిని. చూడండి, ఆ 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చూసిన తర్వాత ఐదోసారి ఆ సినిమా చూడాలంటే ఇంక మనసు రాదు. ఇంక చూడలేం గూడా. మరి ఇంతకాలం చూడండి, అది ఎంతసేపు నాకు ఆనందాన్ని ఇచ్చింది? ఎంతసేపు? కేవలం 2 గంటలు. కేవలం 3 గంటలు. ఇంకా తర్వాత నేను పెట్టి చూడమని బలవంతం చేసినా గూడా నేను చూడలేను. ఎందుకంటే నేనింక చూడలేను. అది చూడబుద్ధి గాదు. ఒకవేళ ఆ సినిమా ఫెయిల్ అయిపోయిందనుకోండి, ఎంతో బాధనిపిచ్చేది. చూడండి, ఆ సినిమా నాకు ఎంతసేపు సంతోషాన్నిచ్చింది? కేవలం 3 గంటలే. 3 గంటలకి మించి నాకెక్కువ సంతోషం ఆ సినిమా ఇవ్వలేదు. తర్వాత నేను ఇంజినీరింగ్ అయిపోయిన కొత్తల్లో ఏమనుకునేవాడినంటే, నెలకొక రూ. 10,000 జీతం వస్తే చాలు, సంతోషంగా బతకొచ్చులే అని అనుకునేవాడిని. 10,000కి డబలొచ్చినా గూడా నాకు నిజమైన సంతోషము దొరకలేదు. ఆ సంపాదించినప్పుడు 50,000 జీతం వస్తే బాగుండు, చాలా సంతోషం వస్తదేమో, మన అవసరాలు తీరుతాయేమో అని అనుకునేవాడిని. 50,000, 70,000 వస్తే సరిపోతాయి గదా! మన అప్పులు తీరుతాయి గదా! మన అవసరాలు తీరుతాయి గదా! అని అనుకునేవాడిని. కానీ 50,000 వచ్చినా సరిపోవు, 70,000 వచ్చినా ఆ సంతోషము దొరికేది గాదు. ఆ సంతోషం దొరకదు. అలాగా మనుషులు చూడండి, ఈ లోకంలో ఆశించేది దేని వలన గూడా మనకు సంపూర్ణ సంతోషము దొరకదు. మనం అనుకుంటాం అంతే. డబ్బుంటే మనకు సంతోషం ఉంటదని, లేదంటే ఒక వ్యక్తి మన జీవితంలో ఉంటే సంతోషం ఉంటదని, లేదంటే పలానా పెద్ద బిల్డింగ్ ఉంటే మనకు సంతోషం ఉంటదని, బంగారం ఉంటే సంతోషం ఉంటదని. ఇవేవి గూడా నిజమైన సంతోషాన్నిచ్చేవి కావు. ఇవేవి గూడా శాశ్వతమైన ఆనందాన్నిచ్చేవి కావు. చాలా మందికి బిడ్డలు ఉంటే సంతోషంగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఫీల్ అవుతా ఉంటారు. ఎందుకు ఈ బిడ్డలని నేను కన్నానని ఎంతో మంది బాధపడే వాళ్ళున్నారు. అంటే చూడండి, ఆ బిడ్డల కోసం తాపత్రయపడిన వాళ్ళు, ఆ బిడ్డల్ని ఎంతో ప్రయాసపడి పెంచిన వాళ్ళు, చివరికొచ్చి చెప్పే మాట ఏంటి చెప్పండి? ఈ బిడ్డలు ఎందుకు పుట్టారు? నా కడుపును చెడబుట్టావురా, నా కడుపును ఎందుకు పుట్టావురా అని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ఈ లోకము ఇచ్చే సంతోషము అది శాశ్వతమైనది కాదు. దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము ఉంది. ఆ సంతోషం అనేది కొంతసేపు ఉండి అంతలోనే మాయమైపోయే సంతోషం కాదు. అది ఒక గంట ఉండి రెండవ గంటలో మాయమైపోయే సంతోషం గాదు. అది ఒక సంవత్సరం ఉండి రెండవ సంవత్సరం మాయమైపోయే సంతోషం గాదు. అది చూడండి, శాశ్వతమైన సంతోషం ప్రభు మనకిచ్చింది. ఆయన సన్నిధిలో శాశ్వతమైన సంతోషం ఉంటుంది మనకి. చూడండి, ఒక శ్రమ ఆ సంతోషాన్ని నుంచి మనల్ని దూరపరచలేదు. ఒక కరువు మన జీవితంలో నుంచి ఆ సంతోషాన్ని దూరపరచలేదు. ఒక అనారోగ్యం మన జీవితంలో నుంచి ఆ సంతోషాన్ని దూరపరచలేదు. చివరికి మరణం వచ్చినా గూడా ఆ సంతోషం మన నుంచి దూరం కాదు. అంతటి గొప్ప సంతోషము ప్రభు సన్నిధిలో ఉంది. అంతటి గొప్ప ఆనందము ప్రభు మనకిచ్చాడు. అందుకే దావీదు భక్తుడు పాపం చేసి పడిపోయినప్పుడు, దావీదు భక్తుడు పాపం చేసి తను దేవునికి దూరమైనప్పుడు, దేవుని దగ్గరికొచ్చి పశ్చాత్తాపడుతూ దేవునికి మొరపెడతాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు. ఎందుకు ఆయన మాట అంటున్నాడు? ఆయన ఎవరు బలవంత పెట్టారు పాపం చేయమని? ఎందుకు పాపం చేశాడు? ఎందుకు చేయాల్సి వచ్చింది? సంతోషం కోసమే కదా. తను స్త్రీని చూశాడు, మోహించాడు, తను సంతోషపడ్డానికే కదా పాపం చేశాడు. మరి పాపం చేసిన తర్వాత మరి నిజమైన సంతోషం అదే అయితే ఏం చెప్పాలైనా? ఏం చేయాలైనా? అందులోనే ఉండి ఆ సంతోషాన్ని అనుభవించాలి. కానీ ఆయన ఏం చెబుతున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము అన్నాడు. అంటే దావీదు 2 ఆనందాలు అనుభవించాడు.
లోక సంబంధమైన ఆనందం, తాత్కాలికమైన ఆనందం, దాన్ని అనుభవించాడు. తర్వాత దేవుడిచ్చేటువంటి శాశ్వతమైన రక్షణ ఆనందాన్ని అనుభవించాడు. ఈ రెండింటిని అనుభవించిన తర్వాత తన నిర్ధారణకు వచ్చాడు. దేవునిలో ఉన్న సంతోషమే గొప్పది. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషమే గొప్పది. పాపంతో వచ్చే సంతోషము అది నిజమైన సంతోషం కాదు. పాపం ద్వారా మనం పొందే ఆనందము, సంతోషము అది నిజమైన సంతోషం కాదు. ఈ లోక సంబంధమైనవి కానీ, ఈ లోక సంబంధమైన మనుషులు కానీ, లోక సంబంధమైన వస్తువులు కానీ ఏవి కూడా మనకి సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వలేవు. అవి తాత్కాలికమైనవి, క్షణికాలం ఉండేటివి అని. ఇప్పుడు చూడండి, ఈ దేవుని సన్నిధిలో ఉన్న సంతోషమే గొప్పది కదా, దేవుని సన్నిధిలోని ఆనందమే గొప్పది కదా అని ఆ ఆనందం కోసం దేవుని అడుగుతున్నాడు. ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేసినావు అనంటే నాకు ఇంకా సంతోషము లేదు. ఈ జీవిత కాలంలోనే కాదు కదా, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నాకు సంతోషము ఉండదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తూ, గుండెలు బాదుకుంటూ, పరుపు మీద పడి దివారాత్రములు ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చి అడుగుతున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభువా అని చెప్పి అడుగుతున్నాడు. నువ్వు దోసేస్తే ఇంకా నాకు ఎప్పటికీ శాశ్వత కాలం నాకు సంతోషము ఉండదు అని దావీదు భక్తుడు దేవుని బతిమలాడుకుంటున్నాడు. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెబుతున్నాను అంటే, దేవుని సన్నిధిలో ఇంత గొప్ప ఆనందం ఉంది, ఇంత గొప్ప సంతోషం ఉంది, లోకం ఇవ్వలేని సంతోషం ఉంది, లోకం ఇవ్వలేని ఆనందం ఉంది, శాశ్వతమైన ఆనందం ఉంది, శాశ్వతమైన సంతోషం ఉంది. కాబట్టి దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడు, దేవా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని తను ఈ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కీర్తనలో తెలియజేస్తున్నాడు దేవుని సన్నిధిలో ఎంత ఆనందం ఉంటుందో, ఆనందాన్ని ఎలా కోల్పోతున్నాడో, దాని ఆనందానికి ఎంత దూరంగా ఉన్నాడో అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఇంత గొప్ప ఆనందాన్ని ప్రభువు మనకివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన సన్నిధిలో చూడండి, మనం చూస్తాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను అని మనం చదువుతున్నాం. అంటే దాని అర్థం ఏంటిది? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో మనం? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనం సమాధానపరిచాడు. అంటే మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, దేవుని కుమారులుగా మనం ఉండడానికి ప్రభు ఏం చేశాడు? తను దేహంతో నుంచి ఈ లోకానికి వచ్చాడు. తను మాంసయుక్తమైన ఆ దేహమందు ఏం చేశాడు? మరణం అనుభవించడం ద్వారా ఆయన సన్నిధిలో మనల్ని ప్రవేశింపజేశాడు. వాస్తవానికి మన క్రియలను బట్టి అయితే, మన యొక్క జీవితాన్ని బట్టి అయితే, మన యొక్క స్వభావాన్ని బట్టి అయితే ఆ దేవుని సన్నిధిలో మనం ఎలా నిలబడాలి? అపవిత్రులుగా నిలబడాలి, దోషులుగా నిలవబడాలి, అపరాధులుగా నిలవబడాలి. కానీ మనల్ని దోషులుగా కాకుండా, అపవిత్రులుగా కాకుండా, చూడండి అదే రీతిగా అపరాధులుగా కాకుండా పరిశుద్ధులుగా నిలవబెట్టడానికి, ఆయన కుమారులుగా నిలవబెట్టడానికి ఏం చేశాడు? ఆయన మరణించాడు. ఆయన మరణం లేకపోతే ఆయన సన్నిధిలోనికి మనకు ప్రవేశం లేదు. చూడండి, మనం ఇక్కడ 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఈ ముక్క మనకు బాగా అర్థం కావడానికి నేను చిన్న ఉదాహరణ చెబుతాను. ఈ లోకంలో మనకి కోర్టులు ఉంటాయి. కోర్టులో చూడండి, కోర్టులో ప్రవేశించడం గొప్పతనం కాదు, ఏ రీతిగా ప్రవేశిస్తున్నాం అనేది గొప్ప. కోర్టులోకి ఏముంది? అందరూ ప్రవేశిస్తారు. నేరం చేసిన వాళ్ళు కూడా ప్రవేశిస్తారు. నేరం చేసిన వాళ్ళు ప్రవేశిస్తారు, పోలీసులు ప్రవేశిస్తారు, కామన్ ఆడియన్స్ ప్రవేశిస్తారు, జడ్జి కూడా ప్రవేశిస్తాడు. వాస్తవానికైతే మనం కోర్టులో ఏ రీతిగా అడుగు పెట్టవలసిన వారము అనంటే, నేరస్తుల్లాగా కోర్టులో అడుగు పెట్టవలసిన వారు. మన జీవితాలు, మన ఆలోచనలు, మన స్వభావం, మన పాపము చూడండి ఏం చేస్తుంది? మనల్ని కోర్టులో దోషులుగా, అపరాధులుగా నేరస్తుల్లాగా నిలబెట్టాల్సిన పరిస్థితి. మనం ఆ రీతిగా నిలబడాల్సినటువంటి వారు. కానీ ప్రభు తాను మరణించి, తాను సమాధి చేయబడి, తాను తిరిగి లేచి మనకి ఎంతటి ఆధిక్యతనిచ్చాడు అంటే, ఏ కోర్టులో అయితే మనం దోషుల్లాగా నిలబడాలో, ఏ కోర్టులో అయితే మనం నేరస్తుల్లాగా నిలబడాలో, ఆ కోర్టులోనే జడ్జి స్థానంలో నిలబెట్టాడు దేవుడు.
ఆ కోర్టులోనే ఇతరులకు తీర్పు తీర్చేవారిగా నిలవబెట్టాడు దేవుడు. జడ్జి స్థానంలో కూర్చోబెట్టాడు దేవుడు. ఆ ఆ న్యాయాధిపతి ఆ తండ్రికి కొడుకులుగా నిలబెట్టాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. చూడండి, నేను ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను అనంటే, ఆయన సన్నిధిలోనే శాశ్వతమైన సంతోషం ఉంది. ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన ఆనందం ఉంది. ఆ ఆనందము ఉట్టిగానే రాలేదు. ఆ ఆనందం కొరకే దావీదు భక్తుడు ప్రయాసపడుతున్నాడు. దావీదు భక్తుడు అడుగుతున్నాడు. చూడండి, నాకు గూడా చాలా సార్లు అనిపిస్తా ఉంటది. దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, లేదంటే ఎవరికైనా సువార్త చెబుతున్నప్పుడు, దేవుని పనిలో ఉన్నప్పుడు, లేదంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తది. ఎంతో ఆనందం అనిపిస్తది. ఆ పరిసరాలు వదిలిపెట్టి రాబుద్ది గాదు. ఆ దేవుని మందిరంలో నుంచి వదిలిపెట్టి రాబుద్ది గాదు. ఆ సువార్త పరిచర్యలో గాని ఎక్కడెక్కడ వదిలిపెట్టి రాబుద్ది గాదు. అక్కడ ఉన్నంత సేపు ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. శ్రమ పడుతూనే ఉంటాం, కష్టపడుతూనే ఉంటాం. కానీ ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. ఆ పరిచర్యలో ఉన్నప్పుడు, లేదంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు, ఆయన సేవ చేస్తున్నప్పుడు ఎంతో ఆనందం ఉంటది. తిరిగి మరలా లోకంలోనికొచ్చిన తర్వాత, తిరిగి మరలా బయటికొచ్చిన తర్వాత వేదన వెంటాడుతా ఉంటది. సమస్యలు వెంటాడుతా ఉంటాయి. బాధలు వెంటాడుతా ఉంటాయి. చూడండి, సమాధానం ఉండదు, నెమ్మదుండదు, పరిగెత్తేటువంటి జీవితం ఉంటది. ఆయన సన్నిధిలో ఉన్నంత సేపు ఉండే ఆ సంతోషము, ఆయన సన్నిధికి బయటకొచ్చిన వచ్చిన తర్వాత ఉండే ఆ సంతోషము 2 వేరు. పూర్తిగా వేరు. ఆయన సన్నిధిలో దొరికే ఆనందము బయట దొరకదు. ఆయన సన్నిధిలోనే ఉంటే బాగుండు గదా! అక్కడే ఉండిపోతే బాగుండు గదా! అనేటువంటి ఆహ్, ఆలోచన వస్తా ఉంటది. నన్ను చాలామంది అడుగుతుంటారు. సేవకులే నేను వెళ్ళే దగ్గర అడుగుతా ఉంటారు. బ్రదర్, నువ్వు ఎలా రాగలుగుతున్నావు? ప్రతి ఆదివారం ఎలా వస్తావు? ఎలా మేనేజ్ జేస్తావు? ఎలా వాక్యాలు చెప్పి ప్రిపేర్ అవుతావు? నీ టైం ఎక్కడుంటది? నువ్వు శనివారం సువార్తలో ఉంటావు. మళ్ళీ ఆదివారం మళ్ళీ పరిచర్యకొస్తావు. మళ్ళీ ఏదో పనులుంటాయి గదా! ఎట్లా మేనేజ్ జేసుకుంటావు? ఎలా వస్తావు? ఎలా సహకరిస్తుంది? అని చెబుతుంటారు. చూడండి, నిజమైన సంతోషం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దాన్నే గదా వెతుకుతాం. దానికోసమే గదా ప్రయాసపడతాం. ఆ క్వెషన్ వాళ్ళు అడిగినప్పుడు చాలా బాధ అనిపిస్తది. ఎందుకంటే దేవుని సన్నిధిలో వారు ఉండి, వారు ఆ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు. ఆ సంతోషాన్ని గుర్తెరగలేకపోతున్నారు. ఆ సంతోషాన్ని గ్రహించలేకపోయినారు. నిజమైన సంతోషం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిని తప్ప ఇంకేం వెతుకుతాం? నిజమైన సంతోషం, నిజమైన ఆనందము, నిజమైన బహుమానం దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు అది వెతకకుండా ఇంకేం వెతుకుతాం? చూడండి, నేనేం చెబుతున్నాను అనంటే, ఎంతో సంతోషం దేవుని సన్నిధిలో ఉంది. ఈ లోకంలో శాశ్వతమైన ఆనందం లేదు. అన్ని శ్రమలే, అన్ని వేదలే, అంతా బాధలే, కొట్లాటలే, అంతా సమాధానం లేనటువంటి పరిస్థితి, నెమ్మది లేనటువంటి పరిస్థితి, పరిగెత్తేటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన సన్నిధిలో శాశ్వతమైన సంతోషం ఉంది. సంపూర్ణమైన ఆనందం ఉంది. మనం గ్రహించలేకపోయినాం గానీ, చూడండి, దేవుడు అంత గొప్ప సంతోషాన్ని మనకు అనుగ్రహించాడు. అంత గొప్ప ఆనందాన్ని మనకిచ్చాడు. నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగుతూ ఉంటా. ప్రభా, ఈ సంతోషం నాకు ఎందుకు ఈ బాధలు ఇవన్నీ? ఈ లోకంలో ఈ సమస్యలు ఇవన్నీ? ఎందుకు ఈ కొట్లాట్లు ఇవన్నీ? నీ సన్నిధిలోనే ఉంటే బాగుంటది గదా! నీ సన్నిధిలో ఉంటే సంతోషంగా ఉంటది గదా! అనంటే నాకనిపించింది. ఒక మాటుంది ఇక్కడ. అపోస్తల కార్యములు 14 అధ్యాయం 22 వచనంలో. అపోస్తల కార్యములు 14 అధ్యాయం 22 వచనంలో, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. పౌలు వారంతా అక్కడ ఉన్నటువంటి శిష్యుల్ని ఏం చేశారు అనంటే, ఆళ్ళు మనస్సుల్ని విశ్వాసమందు దృఢపరిచి ఏం చేశారు? అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి అనంటే, మనం సుఖానుభవాన్ని కోరుకుంటాం. మనం కష్టపడడానికి ఇష్టపడం. మనం కష్టపడడానికి ప్రయాసపడం. మనకు మంచిగా అనిపిస్తే ఆ సుఖానుభవాన్ని కోరుకుంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అనేకమైన శ్రమలు అనుభవించిన తర్వాతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అంటే చూడండి, మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలనంటే అనేకమైన శ్రమలు అనుభవించాలి. అనేకమైనటువంటి బాధలు అనుభవించాలి. ఆ తర్వాతనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలం.
నాకు అనిపించిన తలంపు ఏంటిది అని అంటే, దేవుని సన్నిధిలోనే ఉంటే బాగుంటది కదా, ఎందుకు ఇవంతా, ఈ తలకాయ నొప్పి ఇదంతా ఎందుకు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ లోకంలోనికి వచ్చి ఈ శోధనలు ఎదుర్కోవాలా, ఈ ఇబ్బందులు ఎదుర్కోవాలా, ఈ బాధలు ఎదుర్కోవాలా, ఎందుకు ఈ కొట్లాట్లు ఎదుర్కోవాలా, ఇవన్నీ ఎందుకు అని అనిపించినప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటే బాగుంటుంది కదా అని అనిపించినప్పుడు, నాకు జ్ఞాపకం చేయబడిన వాక్యమే ఇది. నాకు జ్ఞాపకం చేయబడిన వాక్యం ఇది. ఎందుకు? నేను సుఖానుభవాన్ని కోరుకుంటున్నాను. నేను సుఖానుభవాన్ని కోరుతున్నానే గాని, దాని నిమిత్తం పోరాడాల్సిన పోరాటాన్ని మాత్రం నేను ఇష్టపడడం లేదు. ఇటువంటి ఆలోచనలు చాలా మందికుంటాయి. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఉదాహరణ చెప్పాలి అనంటే, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అందరికీ ఉంటది. ఎందుకు? అధికారం అతని చేతిలో ఉంటది. అధికారం అతని చేతిలో ఉంటది. ఎక్కడికి వెళ్ళినా గౌరవము, దాంట్లో వచ్చే ఫెసిలిటీసు, గవర్నమెంట్ వాళ్ళకిచ్చేటువంటి ఫెసిలిటీసు, వాళ్ళకొచ్చేటువంటి మర్యాద, వాళ్ళకుంచేటువంటి పవర్, అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తది? నేను గూడా ఐఏఎస్ అయితే బాగుంటది. నేను గూడా కలెక్టర్ అయితే బాగుంటది అనేటువంటి ఆలోచనొస్తది. కానీ ఉట్టిగానే అవ్వగలుగుతామా ఐఏఎస్ ఆఫీసరు? ఎవరవుతారు ఐఏఎస్ ఆఫీసరు? ఎవరు అధికారాన్ని పొందుకుంటారు? ఎవరు ఆ ఫెసిలిటీస్‌ని పొందుకుంటారు అనంటే, కష్టపడ్డవాళ్ళు, ప్రయాసపడ్డవాళ్ళు. కష్టపడి, ప్రయాసపడి, దివారాత్రులు చదివి చూడండి, మంచిగా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చూడండి ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. వాళ్ళు ఆ ఉద్యోగం పొందడానికి కష్టపడే సమయం ఎంత? 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. ఒక్కసారి ఆ ఉద్యోగం వచ్చిందంటే, ఆ ఉద్యోగము జీవితకాలం ఉంటది. అలాగే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖానుభవాన్ని కోరుకోకూడదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది నిజమే. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉన్నది నిజమే. కానీ అది మనం శాశ్వతంగా మనం పొందుకోవాలంటే, మనం ఈ లోకంలో ప్రయాస పడాలా. మనం ఈ లోకంలో కష్టపడాలా. కష్టపడకుండా మనం సుఖానుభవాన్ని కోరుకుంటే, చూడండి, అది దేవునికి ఏమాత్రం గూడా అంగీకారమైంది కాదు. దేవుని వాక్యానుసారమైనది కానే కాదు. నేను చేసిన ఆలోచన, నేను చేసినటువంటి ఆ తలంపు చూడండి, అది దేవుని ఆజ్ఞానుసారమైనది కాదు. దేవుని వాక్యానుసారమైంది కాదు. ఈ లోకంలో మనం మనుషులతో సమస్యలు ఎదుర్కొంటుండొచ్చు. లేదంటే ఆర్థిక పరిస్థితులతో సమస్యలు ఎదుర్కొంటుండొచ్చు. లేదంటే మన ఆరోగ్యంతో మన సమస్యలు ఎదుర్కొంటుండొచ్చు. సమస్యలు ఏవైనా గాని ప్రభు ఈ లోకంలో మనం ఉంచినప్పుడు, ప్రభు మనల్ని ఈ లోకంలో పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? దాని కొరకు ప్రయాసపడాల. అనేకమైన శ్రమలు అనుభవించిన తర్వాతనే దేవుని రాజ్యంలోనికి మనకు ప్రవేశం. ఏ శ్రమ అనుభవించకుండా మనం అక్కడికి వెళ్తే, మనం అక్కడ ఎలా ఉండాలో కూడా మనకు తెలీదు. ఆ సంతోషం విలువ మనకు అర్థం కాదు. చూడండి, మోషే గురించి రాయబడిన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలలో మనం అక్కడ చూస్తాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఏం చెబుతున్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఏమెంచుకున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఎంతో గొప్పది. చూడండి, తర్వాత ఏం చెబుతున్నాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలిపించుకోవడం కంటే ఏ రీతిగా ఉండడానికి ఇష్టపడ్డు? తన ప్రజలతో కష్టాలని అనుభవించడం, శ్రమలు అనుభవించడం మేలని ఎంచుకున్నాడు. అల్పకాలం వచ్చేటువంటి సంతోషాన్ని, అల్పకాలం వచ్చేటువంటి ఈ సుఖభోగాల్ని అనుభవించడం కంటే దేవుని కొరకు నిందే గొప్పది, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే గొప్పది అని అక్కడ రాయబడిన మాట ఏంటిది అంటే, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఏం చేశాడు? కలుగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. కాబట్టి అంటే ఈ శ్రమను అనుభవించింది, ఈ నిందలు భాగ్యమని ఎంచుకున్నది దేని కొరకు అనంటే, ప్రతిఫలముగా ఏముంది? కలుగబో బహుమానం. దాన్ని చూశాడు ఆయన. దాన్ని చూసి ఆ బహుమానాన్ని చూసినప్పుడు, దేవుడిచ్చేటువంటి ఆ బహుమానాన్ని చూసినప్పుడు, ఇంక ఈ లోకంలో కనిపించే సుఖభోగాలు ఏవి కూడా ఆయనకి అంత విలువైనవిగా కనిపించలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఎంతో ఉన్నతమైన స్థానం, రాజభోగం ఆయన గొప్పగా అనిపించలేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి అల్పకాల సుఖభోగాలు ఆయనకేమీ గొప్పగా అనిపించలేదు. అందుకే ఏం చేశాడు?
ప్రతిఫలముగా కలుగు బహుమానం ముందు దృష్టి ఉంచి క్రీస్తు నీ విషయమై నింద గొప్పద భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాడు. దేవుని కొరకే జీవించాడు. కాబట్టి చూడండి, మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అనంటే, మనకు కలుగబో బహుమానం అంత గొప్పది, అంత గొప్పది. అంత గొప్ప బహుమానానికి పిలిచాడు మనల్ని ప్రభు. అంత గొప్ప బహుమానానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంత గొప్ప రాజ్యానికి ప్రభు మనల్ని పిలిచాడు. అంత గొప్ప సంతోషాన్ని మనకి ఇవ్వడానికి ప్రభు పిలిచాడు. అదే ఇక్కడ చెబుతున్నాడు. అదే ఇక్కడ ఆయన జీవితంలో మనం చూస్తున్నాం. నాడు అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడి జీవితంలో కూడా మనం అదే చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల వరకు చదివితే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఏం చెబుతున్నాడు? నాకు ఏవైతే లాభకరమైనవో వాటిని ఏం చేస్తాడంటే క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఆయనకి మంచి జ్ఞానం ఉంది, ఆయన కష్టపడి చేయగలడు, సంపాదించుకోగలడు. కానీ అవేవి కూడా నాకు వద్దు. నాకు లాభాన్ని తీసుకొచ్చేవన్నిటిని ఏం చేస్తాడు? దేవుని కొరకు నష్టంగా ఎంచుకున్నాడు. తర్వాత నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటుని. దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోవాలని, దేవుని గురించి తెలుసుకోవాలని, దేవునితో ఉండాలని ఏం చేశాడు? ఆయన సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. మొత్తాన్ని వదిలేసుకున్నాడు, మొత్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. తర్వాత ఏం చెబుతున్నాడు? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసములైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనై ఆయనను పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎటిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏం చేస్తాడంటే ఆయన ఏ విధము చేతనైనా సరే మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి, ఎట్టి పరిస్థితుల్లో నాకు పునరుత్థానం కలగాలి. తర్వాత ఏం చెప్తున్నాడు? ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, దేవుణ్ణి ఎరగాలి, దేవుని యొక్క పునరుత్థాన బలాన్ని ఎరుగు నిమిత్తం ఏం చేస్తున్నాడు? సమస్తమును నష్టపరుచుకొని పెంట కుప్పతో సమానంగా ఎంచుకుంటున్నాడు. సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు, పెంటతో ఏం చేశాడు? సమానంగా ఎంచుకున్నాడు. మరి చూడండి, సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నప్పుడు బాధ కలుగుతుందా లేదా? సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నప్పుడు బాధ కలుగుతుంది. సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని అన్నిటిని తృణీకరిస్తున్నప్పుడు బాధ కలుగుతుంది. కానీ ఆయన ఎందుకొరకు అవన్నీ చేస్తూ వచ్చాడు అని అంటే, ఏ విధంగానైనా సరే నాకు పునరుత్థానం కలగాలి. ఈ లోకంలో నేను డబ్బు సంపాదిస్తే అది కొంతకాలమే ఉంటది. ఈ లోకంలో నేను బంగారం సంపాదిస్తే అది కొంతకాలమే ఉంటది. ఈ లోకంలో నేను పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే అది కొంతకాలమే ఉంటది. కానీ ప్రభు నిమిత్తం నేను సమస్తాన్ని నష్టపరుచుకొని నేను దేవుని కొరకు నిలబడినప్పుడు నాకు శాశ్వతమైన సంతోషం దొరుకుతుంది అని ఏం చేశాడు? ఆయన దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. ఎందుకు వారు అది రీతిగా చేశారు? మోషే గాని, మనం ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ అపోస్తలుడైన పౌలు గాని ఎందుకు ఈ రీతిగా చేశారు అని అంటే, దేవుని సన్నిధి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఆశ, నీటి వాగుల కొరకు దుప్పి ఏ రీతిగా అయితే ఆశపడుతూ వచ్చిందో, వారికి దేవుని పట్ల ఉన్న ఆశ, దేవుని రాజ్యం చేరుకోవాలనే ఆశ వారిని ఆ రీతిగా బలవంతం చేసింది. వారిని ఆ రీతిగా ప్రయాసపడే రీతిగా చేసింది. వాళ్ళని ఆ రీతిగా నష్టపరుచుకునేలాగా చేసింది. చూడండి, వారు దేని కొరకైతే ప్రయాసపడుతున్నారో అది నేడు నీకు నాకు ప్రభు కూడా ఇచ్చాడు. అవే ప్రభు నీకు నాకు ఇచ్చాడు. మరి వారేమో ప్రయాసపడ్డారు, వారేమో కష్టపడ్డారు, వాళ్ళేమో శ్రమానుభవం ఎంచుకున్నారు, వాళ్ళేమో సమస్తాన్ని నష్టపరుచుకున్నారు, పెంటతో సమానంగా చేసుకున్నారు, పోరాడారు, ప్రయాసపడ్డారు. దేవుడిచ్చేటువంటి ఆ శాశ్వతమైన సంపూర్ణమైన సంతోషం కొరకు ఎంతగానో ఎదురు చూశాడు, పోరాడారు. మరి చూడండి, అదే సంతోషం ప్రభు నీకు నాకు ఇచ్చాడు. మరి మనం దేవుని కొరకు ఎంతవరకు తృష్ణ కలిగి ఉన్నాం? ప్రశ్న అదే. ఈ వాక్యాన్ని వింటున్న మనకి ఎంతవరకు దేవుని కొరకు తృష్ణ ఉన్నది? ఎంతవరకు దేవుని కొరకు దాహం ఉన్నది? మనకు ఎంతవరకు దేవుని కొరకు చూడండి ఎదురు చూసేటువంటి గుణగణం ఉన్నది? మనం ఈరోజు దేని కొరకు ఆశపడుతున్నాం? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? దేని కొరకు ఎదురు చూస్తున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలా, మనల్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చే ఆనందం అంత గొప్పది. దేవుడు ఆయన సన్నిధిలో
ఎంతో గొప్పది. దేవుడి సన్నిధిలో మనం ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యం అది ఎంతో గొప్పది. మరి మనం ఎటువంటి వారంగా ఉన్నాము అనంటే సుఖానుభవాన్ని అనుభవించే వారంగానే ఉన్నాము తప్ప క్రీస్తు నిమిత్తమైన శ్రమలు మన జీవితంలో లేవు. రోజు లోకమంతా చేస్తున్న పని ఏంటిది? దేవుని బిడ్డలు చేస్తున్న పని ఏంటిది అనంటే దేవుని ఆరాధించుకుంటూ, దేవునికి ప్రార్థనలు చేసుకుంటూ, కృతజ్ఞతలు చెబుతూ అంతటితో ఆగిపోతున్నారే తప్ప క్రీస్తు కొరకు సమర్పించుకొని జీవించే వాళ్ళు లేరు. క్రీస్తు కొరకు శ్రమానుభవాన్ని ఎంచుకునే వాళ్ళు లేరు. క్రీస్తు కొరకు నష్టపరుచుకునే వాళ్ళు లేరు. వాళ్ళు ఆ రోజు నష్టపరుచుకోబట్టే నేడు ఆ సంతోషం నీకు నాకు దొరికింది. నాడు వాళ్ళు తర్వాత ఏమంటాడని తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనంలో చెబుతాడు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమైనది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అని అన్నాడు. దీని అర్థం ఏంటిది? నేను పానార్పణంగా పోయబడుచున్నాను. ప్రాణాన్ని అర్పించే స్థాయికి ఆయన ఎదిగిపోయాడు. ప్రాణాన్ని అర్పించబోతున్నాడు. ఆయన ఈ లోకానికి వెళ్ళిపోయే కాలం సమీపమైంది. అయినా గాని ఆయన వెనకడుగు వేయల. ఏం చెప్పాడు? మంచి పోరాటము పోరాడి తిని, తన జీవిత కాలం అంతా ఏం చేస్తూ వచ్చాడు? పోరాడుతూనే వచ్చాడు. పోరాటం చేస్తూనే వచ్చాడు. దేవుని కొరకు పోరాటం చేస్తూనే వచ్చాడు. వారు ఆ రోజు నష్టపరుచుకున్నారు కాబట్టే, పానార్పణంగా పోయబడ్డారు కాబట్టే, వాళ్ళు ఆ రోజు పోరాడినారు కాబట్టే, వాళ్ళు ఆ రోజు పరిగెత్తినారు కాబట్టే ఆ సంపూర్ణమైన సంతోషము నేడు నీ దాకా నా దాకా రాగలిగింది. ఆ సంపూర్ణమైన ఆనందము నీ దాకా నా దాకా వచ్చింది. ఆనాడు వారు ప్రాణార్పణంగా పోయబడకపోయినా ఈరోజు మనము ప్రార్థనలు చేసుకుంటూ, ఈరోజు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, దేవుణ్ణి ఆరాధించుకుంటూ మౌనంగా ఉండిపోయిన ఈ యొక్క సంతోషము, ఈ యొక్క సంపూర్ణ సంతోషము మన దాకా వచ్చేది కాదు. మన వరకు వచ్చేది కాదు. మనం ఆ సంతోషాన్ని చూడలేకపోయేవాళ్ళం. మనం ఆ సంతోషాన్ని అనుభవించలేకపోయేవాళ్ళం. మరి చెప్పండి, మనం పొందిన ఈ సంతోషం, మనం పొందిన ఈ ఆనందం మరి మనం ఎంతవరకు ఇతరులకు అందించగలుగుతున్నాం? ఎంతవరకు ఇతరులకు పంచుకోగలుగుతున్నాం? నాడు వారు ఈ సంతోషాన్ని అందరికీ పంచాలి అని వాళ్ళు ప్రాణాలే ప్రాణార్పణంగా పోయబడ్డారు, నష్టపరుచుకున్నారు. మరి నేడు నా పరిస్థితి ఏంటిది? నేడు నా పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఏం చేస్తున్నాం మనం దేవుని కొరకు? ప్రశ్న వేసుకోవాలా మనం? ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మన ఆశ, ఆసక్తి, మన ప్రాణం దేని కొరకు తృష్ణగొనుచున్నది? దేవుని కొరకు తృష్ణగొంటే, దేవుని కొరకు గనక మనం ఆశపడినట్లయితే చూడండి, మనం ఉట్టిగా చూడండి పాటలు పాడుకుంటూ, ఆరాధనలు చేసుకుంటూ, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మిగిలిపోయే వారం కాదు. దేవుని కొరకు ఏ రీతికైనా ఈ సంతోషాన్ని ఇతరులను పంచాలని చెప్పి ఏ రీతికైనా సరే ప్రయాసపడతాం. అదే అపోస్తులైన పౌలు చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఏం చెప్తున్నాడు ఆయన? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో 8 నుంచి 12 వరకు, ఎటుపోయినను శ్రమపడుచునను ఇరికింపబడిన వారము కాము. ఎటుపోయినా శ్రమపడినా ఇరుక్కున్న వాళ్ళం కాదు. అంటే ఏంటి దాని అర్థము? ఇరుక్కొనిపోయి మేము శ్రమలేం అనుభవించట్లేదు. కొన్నిసార్లు ఏమవుతుంది చెప్పండి? ఇరుక్కుపోయి శ్రమలు అనుభవిస్తాం. అనవసరంగా ఇరుక్కున్నానే అనుకుంటాం. కానీ మేము ఇరికింపబడిన వారం కాదు. ఏదో క్రీస్తులోనికి వచ్చి ఇరుక్కుపోయి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారం కాము. అపాయంలో ఉన్నను కేవలం ఉపాయము లేని వారం కాము. అపాయంలో ఉండి కేవలం ఉపాయము లేని వారం కాదు. అపాయాలు వస్తాయని తెలుసు, తప్పించుకునే మార్గం కూడా మాకు తెలుసు. తప్పించుకునే మార్గం తెలియక, తెలివితేటలు లేక వచ్చి మేము ఈ అపాయాల్లో చిక్కుకోవడం లేదు. తరమబడుచునను దిక్కులేని వారం కాము. దాని అర్థం ఏంటిది? మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని చంపుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, కొడుతున్నారు అని చెప్పి మేము దిక్కులేని వాళ్ళం కాదు. మేము తిరగబడి కొట్టగలం, కానీ అలా చేయట్లేదు. ఎందుకు? పడద్రోయబడినను నశించు వారము కాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే చెబుతున్నాడు, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏం చేస్తున్నారంట? యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. యేసు యొక్క జీవం, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ జీవం ఏం చేయాలా? మా శరీరం మందు ప్రత్యక్షపరచబడాలి, మా శరీరం ముందు కనపడాలి అని ఏం చేస్తున్నారు? ఎల్లప్పుడూ మరణానుభవమును మా శరీరం నందు వహించుకొని పోతున్నాం. మరణానుభవాన్ని మేము వహించుకొని పోతున్నాం.
ఎందుకొరకు? క్రీస్తు యొక్క జీవము ఇతరులకు ప్రత్యక్షపరచబడాలి. క్రీస్తు ఏ జీవం అయితే మనకు అనుగ్రహించాడో ఆ జీవం ఇతరులకు వెళ్ళాలి. ఇతరులు తెలుసుకోవాలి. ఇతరులు ఈ సంతోషాన్ని అనుభవించాలి అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ శ్రమలను వారి యొక్క మరణానుభవమును వహించుకొని శరీరంలో పోతా ఉన్నారు. తర్వాత ఏం చెప్తున్నాడు? ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. అంటే ఏంటి దాని అర్థం? యేసు యొక్క జీవం మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు, యేసు యొక్క జీవం మా శరీరంలో ఏ రీతిగా అయితే ప్రత్యక్షపరచబడిందో సజీవులమైన మేము కూడా యేసు నిమిత్తం ఏం చేస్తున్నాడు? మరణమును అప్పగించబడుతున్నారు. యేసు నిమిత్తం ఏం చేస్తున్నారు? వాళ్ళు సజీవులంగా ఉన్న మేము మరణానికి అప్పగించుకుంటున్నాం. మాలో మరణానికి మీలో జీవానికి కార్యసాధన జరుగుతుంది. అంటే మేము శ్రమ పడితే తప్ప మీకు జీవం రాదు. మేము కష్టపడితే తప్ప మీకు జీవం రాదు. మేము కష్టపడితే తప్ప మీలో జీవం అనే కార్యసాధన జరగదని సంఘానికి నేడు ఆ రోజు చెప్పాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటిది? పౌలు కష్టపడింది ఇతరులలో జీవం రావాలని, ఇతరులలో ఉత్తేజం రావాలని, ఇతరులు ఆ సంతోషాన్ని పొందుకోవాలని. పౌలు ఆ రోజు కష్టపడ్డాడు. తన శరీరంలో శ్రమానుభవాన్ని అనుభవించాడు, మరణానుభవాన్ని మోసుకొని పోయాడు. మరి చెప్పండి, మనం ఇతరులలో సంతోషం తీసుకురావడానికి యేసు యొక్క జీవము మన శరీరంలో ఏ రీతిగా అయితే ప్రత్యక్షపరచబడిందో అదే రీతిగా ఇతరుల్లో ప్రత్యక్షపరచబడడానికి మనం అనుభవిస్తున్న శ్రమలు ఏవి? మనం అనుభవిస్తున్న శ్రమలు ఏవి? ఏం వదులుకోగలుగుతున్నాం మనం? ఏం నష్టపరుచుకోగలుగుతున్నాం మనం? చూడండి, మనము ఒక మాటే అనిపించుకోలేం. మనం కొంత సమయాన్ని త్యాగం చేసుకోలేం. మనం కొంత డబ్బు త్యాగం చేసుకోలేం. ఒక దేవుని నిమిత్తం ఒక శ్రమను మనం శ్రమను సహించలేని వారం. మరి ఏ రీతిగా మనం దేవుని యొక్క జీవాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆ సంపూర్ణ సంతోషాన్ని ఇతరులకు పంచగలం? ఆ దావీదు భక్తుడు ఆ రోజు పడిన ఆ తృష్ణ, మోషే గాని అపోస్తులు గాని వారు పడినటువంటి ఆ తృష్ణ మరి నేడు మన జీవితంలో ఉందా అని ప్రశ్న వేసుకుంటే మరి ఉందా? చెప్పండి, ఉందా? పౌలేం గొప్పోడు కాదు కదా. పౌలు కూడా నీలాంటి నాలాంటి మనుషుడే. మోషే ఏం గొప్పోడేం కాదు కదా. అతడు నీలాంటి నాలాంటి మనుషుడే, సామాన్యమైన మనుషుడు. మరి వాళ్ళు ఎందుకు అంత రీతిగా చేయగలిగినారు? వాళ్ళు ఎందుకు ఆ రీతిగా దేవుని కొరకు చేయగలిగినారు? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వారు ఎందుకు దేవుని చేతిలో అంత బలంగా వాడబడుతూ వచ్చారు? మరి మనం ముందుకు ఆ రీతిగా చేయలేకపోతున్నాం? మార్పు దేవునిలో లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన ఎప్పటికీ మారడు కూడా. మార్పు ఎక్కడొచ్చింది అని అంటే నీలో నాలోనే మార్పు వచ్చింది. ఆనాడు భక్తుల్లో ఉన్నటువంటి ఆ భక్తి, వారికి ఉన్నటువంటి ఆ సమర్పణ జీవితము ఈరోజు మనకు లేదు. ఈరోజు మనకు లేదు. అందుకే చూడండి, మనము ఎంత ప్రభావకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం లేదు. ఆ రోజుల్లో సంఘం విస్తరించింది. ఆ రోజు ఏ టూల్స్ లేవు. ఆ రోజు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు లేవు. ఆ రోజు టెక్నాలజీ లేదు. ఆ రోజు ఏ వెహికల్ సపోర్ట్లు లేవు. ఏ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ లేవు. ఏమీ లేవు. అయినా కానీ నాడు సంఘము విస్తరించింది. నేడు ఈరోజు సంఘాల్లో ఏం జరుగుతా ఉంది? ఆ పల్లెకి మించి ఆ 4 కుటుంబాలకు మించి దాటి బయటికి వెళ్ళలేకపోతా ఉంది. ఆ నలుగురికి మించి దాటలేకపోతా ఉంది. దానికి కారణం ఏంటి అనంటే శ్రమానుభవం లేదు, ప్రయాసపడే తత్వం లేదు. దేవుని బిడ్డలకి ఆ తత్వం లేదు. ఈరోజు ఎటువంటి పరిస్థితి తయారైందనంటే లోకములో సత్యాన్ని తెలిసిన వారేమో మౌనంగా ఉండిపోతున్నారు. దేవుని ఎరిగినటువంటి వారేమో మౌనంగా ఉండిపోతున్నారు. చేయగలిగినటువంటి వారేమో మౌనంగా ఉండిపోతున్నారు. డబ్బు కలిగిన వాళ్ళేమో మౌనంగా ఉండిపోతున్నారు. కానీ మేము చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళేమో అవేవీ లేకుండా వాళ్ళు మౌనంగా ఉండిపోతున్నారు. ఉన్నవాళ్ళు ముందుకు రావడం లేదు. మేమేదో చేస్తామని వచ్చిన వాళ్ళకి అవేవీ లేవు. చాలా మందిని చూస్తూ ఉంటాను. కొంతమంది విశ్వాసులలో బాగా ధనం కలిగిన వాళ్ళు ఉంటారు. మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ముందుకు రారు. ముందుకొచ్చి ప్రయాసపడడానికి ప్రయత్నం చేయరు. ఏ సంఘాన్ని అయితే కాపరి నడిపిస్తుంటాడో ఆ కాపరి దగ్గర డబ్బు ఉండదు. ఆ కాపరి దగ్గర అంత ధనము ఉండదు. ఇంకా గట్టిగా చెప్పాలని అంటే కొంతమంది కాపరుల దగ్గర భక్తి కూడా ఉండదు.
అటువంటి పరిస్థితులు నేడు తయారైనాయి. మరి ఏ రీతిగా సంఘం ముందుకెళ్తది? ఏ రీతిగా ముందుకు వెళ్తది? ఏ రీతిగా ఈ సంతోషాన్ని ఇతరులు పొందుకోగలుగుతారు? ఏ రీతిగా ఇతరులు కూడా ఈ సంతోషంలో పాలిభాగస్తులవుతారు? మనం ఏ రీతిగా ప్రభువుని సంతోషపెట్టగలుగుతాం? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్తూ ఆయనేమి లోకమంతటా తిరిగి సువార్త చేయలా. ప్రపంచమంతటా తిరిగి సువార్త చెప్పి పోవాలా. 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. 11 మందే మిగిలారు. ఆ 11 మందికి అప్పగించిపోయాడు. ఎందుకు వారు నమ్మకస్తులని ఎంచాడు కాబట్టి. వాళ్ళని నమ్మకస్తులుగా దేవుడు ఎంచాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా అదే నమ్మకస్తులుగా ఎంచాడు ప్రభు. నాడు ఆ శిష్యులు లేరు. ఆ యేసు ప్రభుని ప్రకటించిన ఆ శిష్యులు లేరు. ఆ యేసు ప్రభుని ఎరిగిన ఆ శిష్యులు ఈరోజు లేరు. కానీ వాళ్ళైతే లేరు గాని అదే యేసు ప్రభుని ఎరిగిన శిష్యులం మనం ఉన్నాం. అదే వాక్యం తెలిసిన మనం ఉన్నాం. కానీ వాళ్ళు ఆ రోజు తెగబడి ప్రయాసపడ్డారు. ఈరోజు మనకేమో కుదరడం లేదు. ఈరోజు మనకేమో పరిస్థితులు అనుకూలించడం లేదు. ఎందుకంటే వాళ్ళలో సమర్పణ ఉంది, కానీ మనలో సమర్పణ లేదు. సమర్పించుకోకుండా ఏది చేయలేం. అన్నీ అనుకూలిస్తే చేసేది అది నష్టపరుచుకోవడం కాదు. నేను కూడా అన్ని అనుకూలించినప్పుడు చేస్తానని పౌలు అనుకుంటా. మాట ఆయన రాయడానికి ధైర్యం వచ్చేది కాదు. సమస్తమును నేను నష్టపరుచుకున్నాను. ఏవేవి నాకు లాభకరమైనవి ఉన్నాయో అవన్నిటిని నేను నష్టముగా ఎంచితిని అన్న పదం ఆయనకి రాయడానికి ధైర్యం వచ్చేది కాదు. ఆయనకి ధైర్యం ఉండేది కాదు. కానీ ఆయన ధైర్యం ఎందుకు రాయగలిగిండంటే ఆయనకి ఉట్టిగానే సాధ్యం కాలేదు. అదేదో దేవుడు ఏదో మాయ చేస్తే సాధ్యం కాలేదు. నష్టపరుచుకుంటే సాధ్యమైంది. వదిలేసుకుంటే సాధ్యమైంది. త్యాగం చేసుకుంటే సాధ్యమైంది. మరి నీకు నాకు ఆ త్యాగం ఎందుకు లేకుండా పోతా ఉంది? పరిశీలించుకోవాలి. నీకు నాకు ఆ తృష్ణ ఎందుకు లేకుండా పోతా ఉంది? పరిశీలించుకోవాలి. మన యొక్క ధీమా ఏమీ లేదు. మనం రక్షణ పొందినాం, మనం బాప్తిసం పొందినాం, మనం దేవునితో ఉంటాం. అంతే ఇక మన ధీమా ఏముంది? ఏ తప్పు చేసి వచ్చినా, ఎవరిని బూతులు తిట్టి వచ్చినా, ఎవరిని ఏం చేసి వచ్చినా ఆ బల్ల దగ్గరికి వచ్చి ప్రభువా క్షమించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుంటే ప్రభు క్షమిస్తాడు అని చెప్పి నిర్లక్ష్యమైన జీవితాన్ని కలిగినటువంటి వారం మనం. ఏముందిలే, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు కరుణిస్తాడులే, మన వల్ల ఏమవుతుందిలే, ఇది చాలా ఇంపార్టెంట్ పని కదా, ఇది చాలా ప్రాముఖ్యమైన పని కదా, ఈ పని చేయకపోతే ఎలాగా, నేను లేకపోతే ఇంకెవరు చేస్తారు? చూడండి, అది కాదు ఇక్కడ మనం చదువుతున్నటువంటి విధానం. అది కాదు దేవుని వాక్యంలో చెప్పబడుతున్నటువంటి విధానం. మనం త్యాగం చేసుకోలేని వారంగా ఉన్నాం. ఆయన రాసిన మాట ఏంటిది? ఏవేవి నాకు లాభకరమై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని. నష్టపోకపోతే దేవుని పని ఎప్పుడూ చేయలేం. ఏమి నష్టపోవాల్సి వస్తుంది? డబ్బులు ఒక్కోసారి నష్టపోవాల్సి వస్తుంది, ధనాన్ని నష్టపోవాల్సి వస్తుంది, ఒక్కోసారి చూడండి మనం మనశ్శాంతిని నష్టపోవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి చూడండి సమయాన్ని నష్టపోవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మనల్ని మనమే నష్టపోవాల్సి వస్తుంది. అలా నష్టపోతేనే నేడు సువార్త ఆనాటి 2020 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటిదాకా కూడా నిర్విరామంగా ఎటువంటి ఆటంకాలు ఉన్నా, ఎంతమంది అనగదొక్కాలని చూసినా, పడగొట్టాలని చూసినా, ఎంతోమంది క్రిస్టియానిటీనే లేకుండా చేయాలని దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికేసినా, చంపేసినా, కాల్చేసినా ఆ సువార్త నేడు నీకు నాకు కూడా అందుబాటులోకి వచ్చింది. సమర్పణ లేకుండా సాధ్యం కాలేదు అది. యేసు ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేయకపోతే మనకు సువార్త, మనకి ఈ యొక్క సంతోషము, ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యము, ప్రభు సన్నిధిలో ఉన్న సంపూర్ణ ఆనందాన్ని, సంపూర్ణ సంతోషాన్ని పొందుకునేటువంటి ఆ ధన్యత మనకు దొరికేది కాదు. ఈ సంతోషం మనకున్నది, ఈ ఆనందం మనకున్నది అనే చెప్పబడే ఆ వార్త అపోస్తులు త్యాగం చేసుకోకపోయింటే, మన పూర్వీకులు వాళ్ళ భక్తులందరూ కూడా త్యాగం చేసుకోకపోతే సాధ్యమయ్యేది కాదు. నేడు చూడండి, నీవు నేను కూడా త్యాగం చేసుకోకపోతే, నీవు నేను కూడా నష్టపరుచుకోకపోతే, చూడండి ఈ కొనసాగింపు, ఈ ఆనందము కొనసాగింపు సాధ్యపడదు. నేటి దినాలలో సాధ్యపడదు. కాబట్టి మనం నష్టపరుచుకోవడం అలవాటు చేసుకోవాలి, త్యాగం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నాకు అనిపిస్తుంది,
అన్ని వదిలేసుకొని మంచిగా దేవుని సన్నిధిలో ఉంటే బాగుంటది కదా. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటది కదా. ఎందుకు ఈ లోకంలో శోధనలు, శ్రమలు, కొట్లాట్లు, గొడవలు, పరిగెత్తుడు, టెన్షన్లు, స్ట్రెస్‌లు ఇవన్నీ ఎందుకు? దేవుని సన్నిధిలో మంచిగా దేవుడిని ఆరాధించుకుంటూ దేవుని దగ్గర ఉండిపోవచ్చు గదా! అనే తలంపు నాకొచ్చి నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు చెంపపెట్టేలాగా చెప్పాడు. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాల. నువ్వు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడకుండా నువ్వు సుఖానుభవాన్ని కోరుకుంటున్నావు అనే మాట దేవుడు నాతో మాట్లాడాడు. నాకనిపించింది నేను చేసిన ఆలోచన ఎంత మూర్ఖమైన ఆలోచన. కాబట్టి చూడండి వాక్యం వింటున్న మనం, నా వల్ల ఏమవుతది అనేటువంటి ప్రశ్న ఎప్పుడు మన నోటి వెంట రానుకూడదు. మన ఆలోచనలోనికి కూడా రాకూడదు. నా వల్ల ఏం సాధ్యమవుతదనే ఆలోచన వచ్చి చాలా మంది ఆగిపోతారు. చాలా మందికి ఉంటది ఆశ. చాలా మందికి చేయాలని ఉంటది ఆశ. కానీ మొట్టమొదట దుష్టుడు వేసే అగ్నిబాణం ఏంటిది అనంటే, మన వల్ల ఏమవుతది? అడుక్కునే వాళ్ళు గొప్ప గొప్ప పరిచర్య చేశారు. కాళ్ళు చేతులు లేని వాళ్ళు గొప్ప గొప్ప పరిచర్యలు చేశారు. నేడు మనకు అన్నీ ఉన్నాయి. మనమేమి పోయి ఒక దేశాన్ని మార్చక్కర్లేదు. మనమేమి పోయి చూడండి ప్రపంచాన్ని మార్చక్కర్లేదు. మన కుటుంబాన్ని లేకపోతే మన చుట్టుపక్కలే మనం మార్చగలం. ఆ ప్రయాస మనకుంటే చాలు. ఆ నష్టపరుచుకునే విధానం మనకుంటే చాలు. నష్టపరుచుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఉట్టిగానే రాదు. ఎప్పుడు అది సాధ్యమవుతది అంటే ఆ నష్టపరుచుకోవడం, ఆ దేవుడిచ్చే సంతోషం ఎంత గొప్పదో మనకు అర్థమైనప్పుడు. ఆ దేవుడిచ్చే ఆనందము, ఆ దేవుని సన్నిధి ఎంత గొప్పదో మనకు అర్థమైనప్పుడు. ప్రభు ఎంత గొప్ప బహుమానం ఇస్తాడో, ఆ బహుమానం ఏంటో మనకు అర్థమైనప్పుడు మనం చేసుకోగలుగుతాం. మనం సమర్పించుకోగలుగుతాం. మనం నష్టపరుచుకోగలుగుతాం. కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటే చేసేది గొప్పతనం ఏమీ లేదు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదు. మనమే అనుకూలపరుచుకోవాలా. ఎప్పుడు అనుకూలంగా దొరుకుతది అంటే నష్టపరుచుకున్నప్పుడు. కాబట్టి నష్టపరుచుకుందాం. దేని కొరకు? శాశ్వతమైన సంతోషం కొరకు. దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానం కొరకు. దేవుడేం చేశాడు? అపరాధులుగా ప్రవేశించాల్సిన ఆయన సన్నిధిలో మనల్ని నిరపరాధులుగా నిలబెట్టాడు. దోషుల్లాగా నిలబడాల్సిన ఆయన సన్నిధిలో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టాడు. అపవిత్రులుగా ఆయన సన్నిధిలో నిలబడాల్సిన మనల్ని పవిత్రులుగా నిలవబెట్టాడు. ఇంకా అంతకంటే గొప్ప ధన్యత మనకేమి ఇచ్చాడు అనంటే, ఏ సన్నిధిలో అయితే అడుగు పెడుతున్నామో ఆ సన్నిధిలోనే దేవుని కుమారులుగా మనల్ని నిలవబెట్టాడు. దేవదూతలకు దక్కలేదు ఈ భాగ్యం. దేవదూతలకు దొరకలేదు ఈ యొక్క గొప్ప ధన్యత. నిరంతరం మాట వినేటువంటి దేవదూతలకు కూడా, దేవుని ఆజ్ఞకు లోబడే దేవదూతలకు కూడా ఈ గొప్ప ధన్యత దక్కలేదు. తిరుగుబాటు చేసేటువంటి అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగున్న మనకు దేవుడిచ్చాడు ఈ గొప్ప ధన్యత. దేవుడిచ్చాడు. కాబట్టి ఆ దేవుడిచ్చిన ఆ సంతోషాన్ని ఇతరులకు పంచే వరంగా మనం ఉండాల. ఇటు మనం అనుకుంటున్నాం అంతా బాగానే ఉంది. కానీ నిజంగా వాస్తవానికి చూస్తే ఏమాత్రం పరిస్థితి బాగలేదు. లోకంలో మనం చూస్తే పరిస్థితులు అంతా తలకిందులుగా ఉన్నాయి. లోకమంతా కూడా ఎలా ఉంది అనంటే చాలా విపరీతమైన పరిస్థితిలో ఉంది. సంఘాలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాయంటే చెప్పడానికి మాటలు కూడా చాలవు. అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి నేడు. కళ్ళారా చూస్తున్నప్పుడు ఎంతో బాధ కలుగుతది. ఎంతో దుఃఖం కలుగుతది. ఎందుకు వీళ్ళు దేవుని బిడ్డలే కదా! ఎందుకు ఈ రీతిగా ఉన్నారు? ఈ రీతిగా ప్రవర్తిస్తున్నారు? ఈ రీతిగా జీవిస్తున్నారు? ఇటువంటి ఆత్మీయ స్థితి కలిగి ఉన్నారు అని చూడండి ఎంతో దుఃఖం కలుగుతది. కానీ ఏం చేయగలం? ఏమి చేయలేం. కాబట్టి ప్రయాసపడాలా మనం. కష్టపడాలా మనం. త్యాగం చేసుకోవాలా. నష్టపరుచుకోవాలా. నష్టపరుచుకొని దేవుడు అనుగ్రహించేటువంటి ఆ శాశ్వతమైన సంతోషాన్ని మనం పొందుకోవాలా. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో గడిపే కృపనిచ్చారు. పాటల ద్వారా నేను ఆరాధించడానికి ప్రభు కృపనిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. ఇంతవరకు నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా నా తండ్రి ఆశపడుతుందో ప్రభువా, దావీదు తండ్రి నీ సన్నిధి కొరకు ఆ రీతిగా ఆశపడుతూ వచ్చాడు. ఎందుకంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ప్రభువా. ఆ సంతోషం కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. ఆ సంతోషాన్ని కోల్పోతున్నానని దిగులు పడ్డాడు. ఆ సంతోషం కొరకే తండ్రి తను ఆశపడుతూ వచ్చాడు.
నాయన ఆ సంతోషం పొందుకోవడానికి మోషేనైనా తండ్రి శ్రమానుభవాన్ని నాయన ప్రేమించాడు. నీ నిమిత్తం గొప్ప ఆయన నిందలే గొప్ప ధన్యత అని గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఓ తండ్రి పౌలు కూడా తన సమస్తం నష్టపరుచుకుంటూ వచ్చాడు. నా తండ్రి నాయన ఈ రోజు నా ప్రభావ మేము కూడా అట్టి వారంగా ఉండడానికి సహాయపడండి. మేము సమర్పణ లేని వారంగా ఉన్నాం. నష్టపరుచుకునేటువంటి నాయన ప్రభావ అలా ఆలోచన లేని వారంగా ఉన్నాం. అటువంటి జీవితం లేని వారంగా ఉన్నాం. తండ్రి నువ్వు చేసావు, నువ్వు నాకు సంతోషం ఇచ్చావు అని చెప్పి నా ప్రభావ కృతజ్ఞత చెల్లించే వరంగానే ఉన్నాం గానీ, ప్రభా నీ మాట విని, ప్రభా నీ కొరకు ప్రయాసపడేటువంటి జీవితాన్ని కలిగి లేని వారంగా మేము ఉన్నాం ప్రభువా. తండ్రి మమ్మల్ని క్షమించండి, మన్నించండి. నా ప్రభా నష్టపరచుకోవడం మాకు నేర్పించండి. నా తండ్రి ఏ రీతిగా ప్రభా మేము ముందుకు సాగాలో తెలియజేయండి. ఏ రీతిగా ప్రభా మీరు మాకిచ్చిన ఈ గొప్ప సంతోషాన్ని అనేకులకు ఏ రీతిగా మేము ప్రకటింపజేయాలా? అనేకుల జీవితాల్లోనికి ప్రభా ఈ సంతోషం ఏ రీతిగా తీసుకెళ్ళాలో ప్రభా మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి నాయన ప్రభువా, నా తండ్రి కష్టపడే తత్వాన్ని మాకు అనుగ్రహించండి. ప్రయాసపడే తత్వాన్ని మాకు అనుగ్రహించండి. ఏ రీతిగా నాటి అపోస్తలుడు ప్రభువా తమ ప్రాణార్పణంగా పోయబడుతూ నా ప్రభు వాళ్ళు ప్రయాసపడ్డారు. తన ప్రాణాలను అర్పించి మరీ ప్రయాసపడ్డారు. ఈ రోజు నా తండ్రి మేము కూడా ఆ రీతిగా ప్రయాసపడే వారంగా ఉంటకు నా తండ్రి కృప చూపించండి, కనికరించండి. నీ యొక్క శక్తిని పొందుకొని ఆయన నీ ఆత్మచేత నడిపింపబడి నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వారంగా అనేకుల జీవితాలలో ప్రభావ ఈ సంతోషాన్ని ప్రభావ నా తండ్రి నాయన వారికి రీతిగా మమ్మల్ని నిలబెట్టమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయపడండి, కృప చూపించండి. మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి సహాయపడండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభావ తండ్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. తండ్రి నైనా మా జీవితాల్లో కూడా ప్రభావ నీ సన్నిధిలోనైనా మేము అపరాధులుగా నిలబడాల్సినటువంటి వారము, దోషులుగా నిలబడేటువంటి వారము, ప్రభావ అపవిత్రులుగా నిలబడాల్సినటువంటి వారం. కానీ ప్రభా మీరు మా కొరకై నైనా దేహం ధరించి ఈ లోకానికి వచ్చి ప్రభా మరణాన్ని అనుభవించి అయినా మీ సన్నిధిలో మమ్మల్ని నిర్దోషులుగా, నిరపరాధులుగా, తండ్రి పరిశుద్ధులుగా నిలబెడుతూ వచ్చారు. ఏ సన్నిధిలో అయితే ప్రభావ మేము దోషులాగా నిలబడి ఆ సన్నిధిలోనే ప్రభావ నీ బిడ్డలుగా ఉండేటువంటి కృపను తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి మా జీవితంలో మీరు చేసిన గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి మీరు మాకు అనుగ్రహించిన సంపూర్ణ సంతోషాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి నేను ఈ సంపూర్ణ సంతోషాన్ని అనేకుల జీవితంలో విత్తడానికి సహాయపడమని కృప చూపించమని వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లో మనకు ఒక ప్రేరాంశం ఉంది, ప్రేరాంశం చేసుకుందాము. ఫస్ట్ బ్రదర్ అంటే ఆయనకి ఇంటి మీద నుంచి ఇంటికి పైకప్పు మీకు ఎక్కితే రేకులు విరిగి అలా కింద పడిపోయాడు. ఆయన కాలు చేతులు రెండు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయినాయి, కాలు ఇరిగిపోయినాయి. ఆయన పేరు అనిల్ బ్రదర్, ఫాస్టర్ అనిల్ గారు. కాబట్టి ఆయన కోసం ప్రార్థన చేయండి. ఆయన తొందరగా స్వస్థపరచబడాలా, మన దేవుని సాక్షిగా జీవించాలా. కాబట్టి ఒక ప్రేరాంశము మన మధ్యలో గ్లోరీ సిస్టర్ చేస్తుంది, కళ్యాణక చేస్తుంది. గ్లోరీ సిస్టర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ అనిల్ పాస్టర్ అని ఆయన కింద పడిపోయాడు. ఆయన కాలు చేతులు మొత్తం విరిగిపోయినాయి. ఆయనకు ఆపరేషన్ కావాలా. కాబట్టి దేవుడి డబ్బు సాయం చేయాలా. ఇంకోటి ఆయన రక్షణ ఏమంటారు, కుటుంబం సాక్షి జీవించాలా. కుటుంబానికి కావాల్సిన అవసరాలు దేవుడు తీర్చాలా, తొందరగా కోలుకోవాలా బ్రదర్. స్తోత్రం పరిశుద్ధ మహిమల రాజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రజానికి వందనాలు. ముఖ్యంగా అనిల్ బ్రదర్ని ముట్టండి దేవా. అప్పుడని తల మొదలుకు నరికల వరకు ముట్టండి దేవానికి స్తోత్రం దేవా. అప్పుడని మీరే ముట్టి తాకి స్వస్థపరచండి. మరొక ఆపరేషన్ కూడా మన సక్సెస్ఫుల్ కావాలి. ఏసునామం మీరే కార్యం జరిగించండి. డబ్బులు కూడా మీరే సహాయం దయచండి దేవా. ఏసు రజానికి స్తోత్రం దేవా. మరి కుటుంబంలో కూడా ప్రతి ఒక్క బిడ్డ మీరు తాగండి, వాళ్ళకు కూడా మీరు తోడేయండి. కుటుంబంలో సమాధానం దయచేసి, నెమ్మది దయచేసి, మీరే సహాయం దయచేసి నీ నామానికి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకుని నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. సుజాత అక్క మీరు చేయండి. స్తోత్రములు ప్రభా, పరిశుద్ధుడా, కృపగల ప్రభా, మహాగణుడవు, సర్వశక్తిమంతుడవు నాయన. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. మరి ఇక బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప కార్యములు చేయవాడవు ప్రభా. అదండి ఆ బిడ్డను మీరు ముట్టండి ప్రభా. మరి కింద పడినటువంటి ఆ యొక్క బ్రదర్ ని ప్రభాన తండ్రి కాళ్ళు చేతులు విరిగి ప్రభా మరి దీనావస్థలో ఉన్నాడు నాయన. మీరు ఒక్కసారి చూడండి ప్రభా. ఆ బిడ్డ మీరు ముట్టండి నాయన. ఆ బిడ్డ యొక్క తండ్రి ప్రభాన తండ్రి జీవితంని సరిచేయండి ప్రభా. సాక్షి బిడ్డలుగా ఆ కుటుంబం అంతటిని కూడా ప్రభ మీరు నిలబెట్టండి ప్రభ. కావాల్సిన ఆర్థిక సహాయం ప్రభన తండ్రి మీరు దయచేయండి ఆయన. ఆ బిడ్డ విషయంలో ప్రభ మీరు గొప్ప కార్యం జరిగించండి. స్థిరంగా నిలబడాలా,
బిడ్డ సేవలో కంటిన్యూ కావాలా తండ్రి. గొప్ప కార్యములు మీరే జరిగించమని ప్రభా సమస్తమును సాధ్యం చేయవాడవు నా తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఎన్ని ఎముకలు విరిగినా కూడా ప్రభా అన్నిటినీ ప్రభా తండ్రి తిరిగి వాటి స్థానంలో అతకపెట్టి సారీ ప్రభా గొప్ప కార్యములు మీరు జరిగించండి. ఆ డాక్టర్స్ కి కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభా. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కలగకుండానైనా ఆ బిడ్డను మీరు ముట్టండి ప్రభా. నడినెత్తిన జరికాల వరకు సంపూర్ణ స్వస్థత దయచేయండి. మానసికంగా ప్రభా తండ్రి కృంగిపోయిన యొక్క కుటుంబాన్ని మీరు ఆదుకోనండి ప్రభా. లేవనెత్తండి నాయన. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభా విశ్వాసంతో నీ యొక్క కార్యములను ఎదురు చూచుటకు ప్రభా వారికి కావాల్సినటువంటి విశ్వాసం దయచేయండి ప్రభా. నా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యంలో ఆ కుటుంబంలో జరిగించమని ఆ బిడ్డ పడక చుట్టూ నా తండ్రి ఆ హాస్పిటల్లో మరి ప్రభా ఆ బిడ్డకున్న ప్రతి పరిస్థితులను సరిచేయమని గొప్ప కార్యములు మీరు జరిగించేవాడు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ యేసయ్య శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సార్. నేను కూడా చేస్తా. నేను చేసి ముగించుకుందాం. చూద్దాం దేవా గొప్ప దేవుని కొందరు చేస్తుంది. మన అనిల్ బ్రదర్ మీకు స్వస్థపరచండి. బిడ్డకు అవసరాలు తీర్చండి. గొప్ప దేవాన్ని కొందరు చేసినాం. ముఖ్యంగా దేవా ఆ బిడ్డని సాక్షిగా జీవించాలా. ఆ బిడ్డకి ఏం లోటు ఉన్నాయి లోటు సంపూర్ణంగా విడుదల దయచేయండి. అవసరాలు తీర్చండి. మరి కాలాల్లో చేతులలో తెచ్చండి. ఆ బిడ్డ చుట్టూ కంచి కాబట్టి దయచేయండి. ముఖ్యంగా దేవా కుటుంబాన్ని సాక్షిగా జీవించాలా. అవసరాలు తీర్చండి. మరి ఆప్షన్ సక్సెస్ కావాలా దేవా. ఆ బిడ్డ తొందరగా కోలుకోవాలి. మీరే సాయం చేసి విడుదల తెచ్చండి. అవసరాలు తీర్చండి. ఇంతవరకు మీరు వాక్యతో మాట్లాడుకుందా వేసుకోవా. అన్ని ముంగట మేము అన్ని నష్టంగా ఎంచుకోవాలి వేసుకోవా. ఇతరులు వేసుకోవా మేము లాభంగా ఎంచుకోవాలి వేసుకోవా. ఈ లోకాశాలని మేము నష్టంగా ఎంచుకోవాలి. మీరు మాకు సాయం తెచ్చేసి నీ యొక్క ఆత్మ మాకు దయచండి వేసుకోవా. గొప్ప అనుకుందా చేసిన దాన్ని ఏమి ఇచ్చినా నీ రోజు మేము తీర్చుకోలేము వేసుకోవా. గొప్పది అనుకుందా చేసిన మా జీవితాన్ని సమర్పించుకోవాలా. ఈ లోకాన్ని మొత్తం పెట్టకపోగా ఎంచుకోవాలి వేసుకోవా. మీరు మాకు సాయం తెచ్చేసి ముఖ్యంగా బ్రదర్ మీకు తొందరగా కోలుకున్న సాయం తెచ్చేయండి. విడుదల తెచ్చేయండి. అవసరాలు తీర్చి ఈ రాత్రి అంతా మేము మాకు తోడుగా ఉండి ప్రతి అవసరాలు తీర్చి మీరు అక్కడ సిద్ధపరచుకోమని యేసు నా ప్రార్థన తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధత నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్. ఆమేన్. బ్రదర్స్ అండ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ